హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు వచ్చేసి కాళ్ళకి పారాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఏంటంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పెద్దగా పారాని దొరకదండి, సిటీలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పసుపుని అలా వాటర్తో కలిపేసుకుని 2 కాళ్ళకి అప్లై చేసుకుని కోలాటం ప్రోగ్రామ్స్కి వెళ్ళే వాళ్ళకి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళే వాళ్ళకి ఈ పారాని చాలా అవసరం అండి. ఇలా పెట్టుకుని కోలాటం డ్యాన్స్ చేయాలండి, లేకపోతే అది అంత నిండుగా ఉండదండి. మా పాపకి, చిన్న పాపకి కోలాటం నేర్పించాము. అందుకని కోలాటం నేర్పించాము. ప్రోగ్రాం ఉన్నప్పుడు నేను ఇలాగే చేస్తానండి. ఇలా చేయటం వల్ల రిన్ సబ్బు ఉంటుంది కదండి, ఆ రిన్ సబ్బుని వేళ్ళతో చక్కగా ఇలా ఆ పసుపు మీద ఇలా అప్లై చేస్తే చాలండి. చక్కగా అంటుకుపోద్ది, కలర్ చేంజ్ అయిపోద్ది. అలా 2 ఏళ్ళతో అలా మనకి కాళ్ళ చుట్టూరు అలా అప్లై చేసేసుకుంటే పారాని రెడీ అయిపోద్దండి కాళ్ళకి. మీరు కూడా మీలో ఎవరైనా కోలాటం నేర్చుకున్న, డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఇలాంటివి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుందండి. అసలు లంగాకు కూడా, కింద అడుగున లంగాకు కూడా అంటుకోకుండా కలర్ మనం ఇప్పుడు ఏదన్నా వైట్ కలర్ లాంటివి వేసుకుంటే అవి కలర్ అంటుకుపోయి మనకు వాష్ చేయడానికి ఈజీ కాదండి. అసలు నానా యాతన పడాలి. ఇదైతే అలా అంటుకోదండి, చక్కగా న్యాచురల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈసారి కోలాటానికి రెడీ అయినప్పుడు నేను చూపిస్తానండి. మా పాపని ఎలా రెడీ చేస్తున్నానో ఏంటి మొత్తం చూపిస్తానండి, చూసేద్దురు. కానీ తల నిండా పూలు పెట్టుకోవాలండి. కోలాటం డ్రెస్ యూనిఫామ్ అందరికీ 50 మంది దాకా నేర్చుకున్నారండి కోలాటం. అందరూ ఒకే కలరు శారీసు, లంగా ఓణి, హాఫ్ శారీసు, లంగా జాకెట్లు కుట్టించుకున్నారండి. అందరూ అవే వేసుకుంటారు. ఎప్పుడు ప్రోగ్రాం అయినా ఆ డ్రెస్సే వేసుకోవాలండి, ఇంకా వేరే డ్రెస్సులు వేసుకోకూడదు కోలాటానికి. చూడండి, ఇప్పుడు పూర్తిగా మొత్తం రాసాను, చూపిస్తున్నాను చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గజ్జలు ఉన్నాయండి, గజ్జలు కూడా పెట్టాలి. నేను పట్టీలు ఉన్నాయి పెట్టలేదండి. ఈసారి గజ్జలు పెట్టినప్పుడు కూడా చూపిస్తాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.